హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బై ఛానల్. కొత్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కార్ చేస్తుంటే కూడా నా ఛానల్ సార్ వీచ్ చేయండి అన్న, అలానే లైక్ చేయండి అన్న, అలానే షేర్ చేయండి అనమాట. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చి i20 స్పోర్ట్స్ అన్న 1.4 డీజిల్ బండి అనమాట. సూపర్ అంటే సూపర్ ఉన్న టాప్ అండ్ మోల్ అనమాట. కస్టమర్ అయితే మనకి ఆండ్రాయిడ్ స్క్రీన్ ఇచ్చారు, అలానే మనకి రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్తో పాటు ఉందన్న. వెహికల్ అయితే గ్లాస్ అన్న ఒరిజినల్ పవర్ విండోస్తో వస్తుంది అన్న. 4 కూడా పవర్ విండోస్ ఉంటాయన్నమాట. వెహికల్కి అయితే చాలా పర్ఫెక్ట్ ఉందన్నమాట. అలానే సీల్ టైర్స్ ఉన్నాయన్న, 4 కూడా సీల్ టైర్స్తో వస్తాయన్నమాట. వెహికల్కి అయితే అలవిల్తో కూడా ఉంటుంది అనమాట. వెహికల్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ అనేది చూసారు కదా, i20 స్పోర్ట్స్ అన్న ఇది వెహికల్ అయితే మనకి. ఇప్పుడు డ్రైవ్ సైడ్ అనేది చూద్దామన్న. వెహికల్కి అయితే డ్రైవ్ సైడ్ చూసారు కదా, డ్రైవ్ సైడ్ అయితే ఎంత నీట్గా ఉందో. డ్రైవ్ సైడ్ చాలా నీట్గా ఉందన్న. వైట్ కలర్లో అయితే వెహికల్ అయితే మన దగ్గర. ఇదన్న ఫ్రంట్ టైర్ అయితే, ఫ్రంట్ టైర్ చూసారు కదా, సీల్ టైర్ ఉంది, అలానే అలవిల్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఇక్కడ గ్లాస్ అన్న ఒరిజినల్ ఉందన్న, ఇక్కడ కూడా గ్లాసెస్ అన్న ఒరిజినల్ ఉన్నాయి, అలానే ఇక్కడ కూడా గ్లాస్ అయితే ప్రతి ఒక్కటి ఒరిజినల్ ఉన్నాయన్నమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారనమాట కస్టమర్ అయితే మనకి. అన్న బ్యాక్ టైర్ కూడా చూసారా, సీల్ టైర్ ఉందన్నమాట, అలవిల్ కూడా ఉందన్నమాట. వెహికల్కి అయితే బండి వైట్ కలర్లో అయితే పర్ఫెక్ట్ ఉందన్న. వెహికల్ అయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. వెహికల్కి అయితే మనకి చూసారు కదా, కింద రివర్స్ కెమెరా, అలానే పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇచ్చారనమాట. వెహికల్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఉందన్న. అలానే మన బ్లాక్ గ్లాస్ కూడా ఒరిజినల్గా ఉందన్న. అలానే ఇక్కడ కూడా గ్లాస్ అయితే ప్రతి ఒక్కటి ఒరిజినల్ ఉన్నాయి. ఇక్కడ కూడా గ్లాస్ అయితే ప్రతి ఒక్కటి ఒరిజినల్ ఉన్నాయన్న. చాలా నీట్ ఉందన్నమాట. వెహికల్ అయితే వైట్ కలర్లో అసలు స్క్రాచ్ లెస్ వెహికల్ ఉందన్న. చాలా నీట్ ఉందన్నమాట. అనే రూఫ్ కూడా చూడండి, అక్కడ నలగలేదన్నమాట. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉందన్న. రూఫ్ కూడా మనకి ఇది బ్యాక్ డోర్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. నీట్గా ఉందన్న, చాలా నీట్గా ఉంది. మనకి లోపల చూద్దామన్నా ఇలా ఉంటుంది అనమాట. లోపల ఇంటీరియర్ అయితే మనకి చాలా బాగుందన్న. మనకి ఇక్కడ కూడా చూసారు కదా, సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్న, ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట, పర్ఫెక్ట్ ఉన్నాయి. మనకి డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఆండ్రాయిడ్ స్క్రీన్ చూస్తున్నారు కదా, స్పీకర్స్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. మనకి టాప్ అండ్ మోల్ అన్న స్పోర్ట్స్ ఇది మాన్యువల్ వస్తుంది అనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్లో పెట్టుకున్నారనమాట. నీట్గా ఉంది, వైట్ కలర్లో. మనకి లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసారు కదా, పర్ఫెక్ట్ ఉందన్నమాట, నీట్గా ఉంది. మనకి ఏదన్నా లోపల అయితే ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉందన్న. ఇక్కడ కూడా చూడండి, సీట్ కవర్స్ అయితే ఎక్కడ ఏం చిన్నగా అయితే పర్ఫెక్ట్ ఉందన్నమాట. మనకి డాష్ బోర్డ్ కూడా ఏం కాలేదు, నీట్గా ఉందన్న, చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ ఉందన్నమాట. ఆండ్రాయిడ్ స్క్రీన్ అన్న ప్రతి వర్కింగ్ చేస్తుంది అనమాట. దీంట్లో అయితే రివర్స్ కెమెరాతో పాటు మ్యూజిక్ సిస్టమ్, యూట్యూబ్ ప్రతి ఒక్కటి, గూగుల్తో పాటు ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. వెహికల్ అయితే మనకి అలానే ఏసీ కంట్రోల్స్ ఉన్నాయన్న. అలానే మనకి ఇంకా స్టోరేజ్ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారన్న. మనకి ఇంకా ఇక్కడ ఛార్జింగ్ కేబుల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్న. ఇక్కడ కూడా USB అనేది ఉందన్నమాట. వెహికల్ అయితే ఛార్జింగ్ పోర్ట్ ఉంది, గేర్ లివర్ ఉంది, అలానే హ్యాండ్ బ్రేక్ కూడా ఉందన్న. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. బండి అయితే లాంగ్ నుంచి ఇలా ఉంటుంది అనమాట. వెహికల్ అయితే i20 అన్న. రూఫ్ కూడా ఎక్కడ నలగలేదన్నమాట. చూసారు కదా, రూఫ్ కూడా నీట్గా ఉందన్నమాట. మైక్ కూడా ప్రొవైడ్ చేస్తారన్న. ఇక్కడైతే మనకి బండి అయితే అంతా నీట్గా పెట్టుకున్నారనమాట. పవర్ విండోస్ వస్తే ప్రతి ఒక్కటి వర్కింగ్ ఉందన్నమాట. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనకి ఫ్రంట్ టైర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ టైర్ కూడా మనకి సీల్ టైర్ ఉందన్న. అన్న ఈ టైర్ కూడా అన్న, బ్యాక్ సైడ్ అనేది ఇది కూడా సీల్ టైర్ ఉందన్న. అలవిల్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి అలవిల్తోనే వస్తుంది అన్న. వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉందన్నమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. మనకి చూసారు కదా, వైట్ కలర్లో i20 అన్న, చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇప్పుడు వెహికల్ అయితే ఈ డ్రైవ్ సైడ్ డోర్ చూద్దామన్నా. ఇప్పుడు డ్రైవ్ సైడ్ డోర్ అన్న నీట్గా ఉందన్న, ఇది కూడా చాలా నీట్గా ఉంది. అలానే మనకి పవర్ విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తారన్న. పెద్ద ఒకటి వర్కింగ్ ఉందన్నమాట. అని మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉందన్న. మనకి చూసారు కదా, మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. మనకి సెంటర్ లాకింగ్తో వస్తుంది అనమాట. వెహికల్ అయితే ఇది బ్యాక్ డోర్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా, నీట్గా ఉంది, పర్ఫెక్ట్ ఉంది అనమాట. బ్యాక్ డోర్ కూడా 4 కూడా పవర్ విండోస్ ఉన్నాయన్న. ఇప్పుడు డిక్కీ అనేది ఓపెన్ చేద్దాం అన్న. డిక్కీ అనేది కంట్రోల్ అనేది బ్యాక్ సైడే ఉంది. మనకి ఇక్కడ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తారన్న. బటన్ ప్రెస్ చేస్తామంటే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. హైడ్రాలిక్ కూడా పర్ఫెక్ట్ ఉందన్న. డిక్కీ డోర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఏం కాలేదు, డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్ ఉందన్న. చూసారు కదా, మనకి స్టోరేజ్ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉందన్న. చాలా పెద్దగా ఉందన్నమాట స్టోరేజ్ ప్లేస్ కూడా. మనకి i20 అన్న చాలా పర్ఫెక్ట్ ఉంటే మనకి ఇక్కడ చూసారు కదా, జాకీతో పాటు టూల్ కిట్స్తో పాటు అలానే స్టెప్నీ టైర్ కూడా ఉందన్నమాట. వెహికల్కి అయితే మనకి ఎక్సలెంట్ ఉందన్న. స్టెప్నీ టైర్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. చూసారు కదా, మనకి ప్రతి ఒక్కటి ఇచ్చారనమాట వీళ్ళు. స్టోరేజ్ ప్లేస్ కూడా బాగుందన్న. లాంగ్ నుంచి ఇలా ఉంటుంది అనమాట. వెహికల్కి అయితే మనకి బండి అయితే చాలా బాగుందన్న. i20 స్పోర్ట్స్ అనమాట. మనం ఇప్పుడు వెహికల్ అనేది ఆన్ చేద్దామన్న. కస్టమర్ నుంచి మనకి టూ కీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్న. మనకి ఇక్కడ కీస్ అన్న ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ పెట్టాలన్నమాట. కస్టమర్ నుంచి కీస్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా, 2 కీస్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయన్న. సెంటర్ లాకింగ్ కూడా ఉందన్నమాట. వెహికల్కి అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్న. మనం మన డాష్ బోర్డ్ చూద్దామన్నా. మనం ఇప్పుడు రీడింగ్ చూద్దాము. రీడింగ్ వచ్చి మనకి 64,000 మాత్రమే తిరిగిన. 64,000 ఒరిజినల్ రీడింగ్ ఉందన్న. పర్ఫెక్ట్ ఉందన్నమాట బండి అయితే. ఇప్పుడు మన వెహికల్ అనేది ఆన్ చేద్దామన్నా.
చూసారు కదా, సింగిల్ అంటే సింగిల్ సెల్ఫ్ తో స్టార్ట్ అయిపోయింది అన్న వెహికల్ అయితే మనకి పర్ఫెక్ట్ స్టార్ట్ అయింది అనమాట వెహికల్ అయితే. చూసారు కదా, మనకి రీడింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉందన్న, ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇప్పుడు ఏసీ అనేది ఆన్ చేద్దాం అన్న మనం. ఏసీ అయితే చాలా నీట్గా ఉందన్న, అసలు కూలింగ్ అయితే ఎక్సలెంట్ తగులుతుంది అనమాట. నాకైతే చాలా కూలింగ్ ఉందన్న, అలా ఆన్ చేసానో లేదో వెంటనే కూలింగ్ వస్తుంది అనమాట. ఏసీ అయితే చాలా బాగుందన్న, ఏసీ అయితే పర్ఫెక్ట్ ఉందన్నమాట. గ్లోయర్ కూడా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఏసీ అయితే చిల్డ్ వస్తుందన్న. నాకైతే మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉందన్న, ప్రతి ఒక్కటి వర్కింగ్ ఉందన్నమాట. దీంట్లో అయితే మనకి మ్యూజిక్ సిస్టమ్తో పాటు యూట్యూబ్తో పాటు మనకి ఇక్కడ యూట్యూబ్ చూస్తున్నారు కదా, ప్లే స్టోర్ కూడా ఉంటుంది అన్న. యూట్యూబ్ ఉంటుంది, ప్లే స్టోర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి అవైలబిలిటీలో ఉంటుంది అన్న. గూగుల్ ఉంది, అలానే మనకి నావిగేషన్ ఉంటుంది, మ్యాప్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. దీంట్లో రివర్స్ కెమెరా కూడా ఉందన్న వెహికల్కి అయితే. మనకి రివర్స్ కెమెరా వచ్చి ఇలా ఉంటుంది అనమాట. చూసారు, రివర్స్ కెమెరా కూడా ఉంది, సెన్సార్స్ కూడా ఉన్నాయన్న, పార్కింగ్ సెన్సార్స్ తో పాటు ఉందన్నమాట వెహికల్ అయితే. చూసారు కదా, మనకి డాష్ బోర్డ్ లో కూడా స్పీకర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. కార్ కి అయితే 4 స్పీకర్స్ అనేవి వస్తాయన్న, పర్ఫెక్ట్ ఉందన్నమాట బండి అయితే. మనం ఇప్పుడు బ్రాండ్ అనేది ఓపెన్ చేద్దామన్నా. మరి బ్రాండ్ అనేది ఓపెన్ చేస్తే బ్రాండ్ కంట్రోల్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట మనకి వెహికల్ కి అయితే. మన 4 కూడా పవర్ విండోస్ సింగిల్ ట్యాప్ తో డౌన్ అయిపోతుంది. చూసారు కదా, బండి అయితే చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారన్న. i20 అనమాట ఇది. చాలా అంటే చాలా మైలేజ్ వస్తుంది, బండి ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. మనకి బ్రాండ్ డోర్ కూడా ఒరిజినల్ ఉందన్న. చూసారు కదా, బ్రాండ్ డోర్ కూడా ఒరిజినల్ ఉందన్నమాట. ముందర అప్రాన్ కూడా చాలా నీట్గా ఉందన్న, ముందర పట్టు కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట, ఏం కాలేదు. ఇక్కడ కూడా అప్రాన్ బాగుందన్న, బ్యాటరీ కూడా చాలా బాగుందన్న, నీట్గా ఉంది. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. మనకి ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, ఎంత సైలెంట్ ఉందో. డీజిల్ బండి అన్న ఇది, మనకి టర్బో వస్తుంది అనమాట డీజిల్లో. ఇది మనకి చూసారు కదా, ఇంజన్ బీడింగ్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుందన్న, సైలెంట్ ఉందన్నమాట. డీజిల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. వెహికల్ అయితే ఎక్సలెంట్ పెట్టుకున్నారనమాట వెహికల్ అయితే. చూసారు కదా, ఇది అన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి. ఇదన్న వెహికల్ అయితే. వెహికల్ రివ్యూ చూసారు కదా, కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 2,60,000 మాత్రమే చెప్తున్నారు అన్న, అంటే 2,60,000 మాత్రమే చెప్తున్నారు. i20 స్పోర్ట్స్ అన్న చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట, ఒరిజినల్ ఉందన్న. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు అనమాట. కొత్తగా వచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనమే కార్డ్ చేస్తుంటే కూడా నా వీడియోని షేర్ చేయండి అన్న, అందరికీ తెలుస్తుంది అనమాట. అందరికీ ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ.